యేసుక్రీస్తు, నమ్ముకోండి స్వర్గానికి వెళ్తారు. ఈ జీవితం మీకు తెలుసు, మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా లేదు మాకు చెప్పడానికి. ఈ జీవితంలో ఏం జరిగిందో మీకు తెలుసు, అంతా మాయా. ఇది మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అది నీకై నువ్వు ఆ పొగాకును మానలేవు. నువ్వు దేవుడిని నమ్ముకో, దేవుడు నిన్ను విడిపిస్తాడు. చాలా బాగుంటుంది. మీకు ఏమైనా ప్రార్థన విన్నపాలు మేము చేస్తాం, అక్కడ నా నంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి ఇప్పుడు నాకు కావాలంటే. కానీ నిజమైన దేవుడు మాత్రం సృష్టికర్త ఆయనే. మనమేమో సృష్టిని పూజిస్తున్నాం, అది తప్పు. మన కోసం దేవుడు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, మనమేమో ఆయన కోసం పొగాకులు అనేది తిరుగుతున్నాం రోడ్ల మీద. నిజమైన దేవుడు ఎవరో గుర్తుపట్టకుండా మన నాన్న అని పిలవకుండా వేరే వాళ్ళందరినీ నాన్న అని పిలుస్తున్నాం. నిజమైన నాన్న ఎవరో గుర్తుపట్టాలి. సరేనా? థ్యాంక్ యూ. చదువుకోండి దేవుడి మాటలు. తెలుగు आता? थोड़ा समझ में आता। ओके, कहाँ से आपका? छत्तीसगढ़। कौन सा डिस्ट्रिक्ट? सुकमा। सुकमा, चिंतूर के पास। कुंटा से आगे जगदलपुर से। हाँ, कुस्मा बहुत डेंजर एरिया ना, मैं मालूम है। बीजापुर, कुस्मा, जगदलपुर, दंतेवाड़ा मालूम है। इधर क्या काम है? बोरवेल्स। ठीक है, वो यीशु मसीह का पेपर है, ये यूट्यूब में मारो, अच्छा रहेगा। ठीक है, वो यीशु मसीह मालूम है, बहुत अच्छा भगवान है। कुछ प्रॉब्लम है ना, उसको बोलो, वो पूरा निकाल दे। अभी वो अपने साइड वाले भी उसी में जा रहे हैं। ठीक है, प्रार्थना करो। థ్యాంక్ యూ. దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ కష్టాలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. ఇది నమ్మితే వాస్తవం. మనం కులాలు మతాలన్నీ పెట్టుకున్నాం, దేవుడికి ఏం కులం మతం లేదు. మీరు చదవండి, మీకు బాగా అర్థమైంది. చదివే ఓపిక అయితే యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది. ఇదేమో చదివించుకో, దేవుడి మాటలు బాగుంటుంది. ఖచ్చితంగా చదవండి, మీకు ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే దేవుడితో చెప్పుకుంటే పోతాయి. యేసు ప్రభు మాట్లాడే దేవుడు, మనం మాట్లాడితే వినే దేవుడు. మాటలు చెప్పారు, మీరు కూడా మంచి మాటలు చదువుకోండి. దేవుడి మాటలు చదవండి, యూట్యూబ్లో కూడా కొట్టండి, వస్తుంది. దేవుడు మంచి దేవుడు, మీకు ఏమైనా కష్టాలు ఉంటే పోతాయి మీరు నమ్మితే, అది చదివితే. రోడ్డు బాగానే ఉంటుందా? మంచిదండి, ఇగోండి చదువుకోండి, దేవుడి మాటలు బాగుంటాయి. కొంచెం ముందుకు పోతే ఓకే, సరే చదువుకోండి దేవుడి మాటలు, మీకు ఏమైనా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా చదివితే. థ్యాంక్ యూ. దేవుడి మాటలు ఆమెకొకటి, ఇంకొకటి తీసుకో, ఇదిగో చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు పిల్లలతోటి చదివించుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా బాధలన్నీ పోతాయి. దేవుడు మనతోటి మాట్లాడతాడు, ఆయన సృష్టికర్త, చనిపోయి 3వ రోజున తిరిగి లేచిన దేవుడు ఆయన. సరేనా? చదివించుకోండి. ఏంటి మీ కుళాయిలు లేవా ఇంటింటికి? ఏ ఊరు మీ సొంతూరు? ఏ మలవారు? పొదిలో అవుతున్నా దర్శిపోయారు. ఇవ్వండి దేవుడి మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, మీరు ఆయన నమ్ముకుంటే మీ కష్టాలు బాధలన్నీ పోతాయి, చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తారు. సరేనా? వేరే విధంలాగా మరీ ఏ చూడబాకండి, దేవుడు చాలా గొప్ప దేవుడు. చదవండి, యూట్యూబ్లో కూడా కొట్టండి, వస్తుంది. ఏంటి సీరియస్గా ఉన్నారు, కొడతారా అంటే? చదువుకోండి దేవుడి మాటలు, చాలా బాగుంటుంది. ఏమ్మా తల్లి, బైబిల్ పట్టుకొని భలే ఎదురయ్యావమ్మా నువ్వు. ఇదిగోండి దేవుడి మాటలు చదువుకోండి. మేము కూడా సువార్త చేస్తున్నాం తల్లి. ఎక్కడ చర్చికి వెళ్ళి వస్తున్నారా అంటే? ఎక్కడ చర్చి? చదువుకోండి దేవుడి మాటలు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే మీ బాధలన్నీ తీరిపోతే, చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. ఇగో ఇవి అన్ని మూఢనమ్మకాలు, వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. మన సైకాలజీ ప్రాబ్లం, అది అర్థం చేసుకోవాలి. సరేనా? చదువుకో, యూట్యూబ్లో కొట్టి వస్తుంది. ఎందుకో నీ దగ్గర ఆపాలనిపించింది, అందుకని ఆపాము. ఇదిగోండి దేవుడి మాటలు చదువుకోండి. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం. ఎవరన్నా కానీ దేవుడు నమ్ముకున్నావా? యేసు ప్రభు తెలుసా? బాప్తిసం తీసుకున్నావా? మళ్ళా తీసుకుంటావా? నెల నెల సిగరెట్లు బీడీలు తాగుతున్నావా? మందు మంచి
పని చేసావు. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రార్థనలో ఉండు, మీ ఫ్యామిలీని కూడా ప్రార్థనలో ఉంచుకో. మంచిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో నువ్వు పేదోడివే, కానీ పరలోకం మనది శాశ్వతం. ఇదేముంది, అంతా మాయ, ఈ లోకం మాయ. సరేనా? బాగా ప్రార్థన చేసుకో. రోజు నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో దేవుడు నీ అకౌంట్లో అన్ని డబ్బులు వేస్తూ ఉంటాడు పరలోకంలో. అక్కడ మనం ధనవంతులం. ఇక్కడే ఉంది ఇదంతా మట్టి కదా. సరే మరి. దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. సరే, మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, మీరు నమ్మితే సత్యం. మీరు అది యూట్యూబ్లో కొట్టండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి, చూడండి. మనం నిజాన్ని తెలుసుకోవాలి. ఆయన సృష్టికర్త, ఆయనకు ఒక కులం మతం ఏమీ లేవు. మనమంతా మనుషులం. ఆయన ప్రపంచానికి ఒకడే దేవుడు. మనం తెలుసుకోవాలంటే మనం ఏదో సృష్టిని తయారు చేసుకుని దేవుడు అంటే కాదు. మీకు ఏమైనా కష్టాలు బాధలు ఉంటే ఖచ్చితంగా పోతాయి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంట్లో కూర్చొని నువ్వు నిజమైన దేవుడు అంటే కదా ప్రభు, నాతో ఒకసారి మాట్లాడు, నాకు పలానా బాధ నన్ను తీసేస్తాడు. మనం మాట్లాడితే వినగలిగేవాడే దేవుడు. మనం మాట్లాడితే ఆయన కూడా మాట్లాడేవాడే దేవుడు. అంతేగాని ఏదో ఒక విగ్రహం అది అట్లా కాదనమాట. మీరు అది చదవడం మీకు అర్థం అవుతుంది. యూట్యూబ్లో కూడా కొట్టండి, వస్తుంది. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చదివితే. థ్యాంక్ యూ. అట చదువుకోండి, దేవుడి మాటలు ఉంటాయి, మంచి మాటలు చదివించుకోండి, బాగుంటుంది. ఏం పెద్దయినా 60-70 సంవత్సరాలు ఉన్నాయి. మీరు పిల్లలకి చెప్పాల్సిన వాళ్ళు ఆ బీడీలు తాగితే క్యాన్సర్ రాదా? తప్పు కాదు. క్యాన్సర్ వస్తే మీ ఆస్తులన్నీ అమ్ముకున్నా అది నయం కాదు. మళ్ళీ గ్యారంటీ కూడా ఉండదు బతుకుతామో లేదో అని. మిమ్మల్ని నమ్ముకొని భార్య పిల్లలు ఉంటారు కదా, కష్టం కదా. మానేయండి, ఏమొస్తుంది తాగితే. ఎత్తేమో 6 అడుగులు ఉన్నారు, అదేమో 3 అంగుళాలు, అది మానలేకపోతున్నారు. వేరే వాళ్ళకి చెప్పేలాగా ఉండాలి మీరు, అలాంటి పిల్లలకి. మీకై మీరు మానలేరు. ఇదిగోండి దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. అది మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. కులం మతాలు ఏం లేవు. నిజమైన దేవుడు ఒక్కడే, సృష్టికర్త. ఆయన నమ్ముకుంటే ఆయన నిన్ను విడిపిస్తాడు వాటి నుంచి. చనిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్తాం. మనం చనిపోయే లోపు నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకోని చచ్చిపోవాలి. సరేనా? చదివించుకోండి, మీకు అర్థమైంది. పడేయండి, ఆ బిడీలు పడేయండి, ఏం ఉపయోగం. అంటావు పడేయట్లేదు, నీ ఇష్టం. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. ఈ లోకంలో బాధలు కూడా అన్ని శాశ్వతం కాదు, అవన్నీ పోతాయి. మనం నిజమైన దేవుడు ఎవరో గుర్తుపట్టాలి. అది చదివించుకోండి, మీకు అర్థమవుతుంది. ఏంటమ్మా రోడ్ల మీద సరదాగా మాట్లాడుకుంటున్నారా? దేవుడి మాటలు చదువుకోండి, చదివించుకోండి, బాగుంటుంది. దేవుడి మాటలు ఏ కులమైనా ఏ మతమైనా ఒక్క స్వామ్యం మనకు ఉండేది. అదే ఒక్క దేవుడే. చూసానులే మేము వెళ్ళొచ్చింది. అంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మనం ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం. మీరు చదివించుకోండి, మీకు బాగా అర్థమైంది. కలిగిరి ఈ రోడ్డేనా? చదువుకోండి, దేవుడి మాటలు ఉంటాయి, చాలా బాగుంటాయి. ఏంటి ఊళ్ళో భోజనం హోటల్ ఉంటాయా? బాగానే ఉంటుందా? ఎక్కడ? ఈ దగ్గరలో ఉన్నా అట ఆ చివరిలో కుడి పక్కనే ఎడం పక్కన. ఇదిగోండి దేవుడి మాటలు చదువుకోండి, బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు నమ్ముకోండి, చాలా బాగుంటుంది. చదివించుకుంటే మీకు అర్థమైంది.